93 పరుగులు చేసి టీమిండియా న్యూజిలాండ్పై మొదటి ఓడే గెలిపించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రెజెంటేషన్ టైంలో ప్రెజెంటర్ ఈ విధంగా అడిగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా ఇప్పుడు మీరు నిలిచారు. మీకంటే ముందు కేవలం ఒక్కరు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు. మీరు ఎప్పుడు ఎంతగానో ఆరాధించే వ్యక్తికి ఇంత దగ్గరగా రావడం అంటే మీకు ఎలా అనిపిస్తోంది అని అడగ్గా విరాట్ కోహ్లీ ఈ విధంగా అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే నా ప్రయాణం మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నా కల నిజమవ్వడం కంటే తక్కువేం కాదు. నేను క్రికెట్లో వచ్చినప్పుడు నా సామర్థ్యాలు ఏమిటి, నాకు ఎంత టాలెంట్ ఉందనే విషయం నాకు స్పష్టంగా తెలుసు అని నేను ఎప్పుడు చెబుతుంటాను. కానీ ఈరోజు నేను ఉన్న ఈ స్థాయికి చేరుకోవడానికి నాకున్న టాలెంట్ కంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మరియు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే దేని గురించి ఫిర్యాదు చేయడానికి నాకు ఏ అర్హత లేదు. దేవుడు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ తప్ప వేరే భావన లేదు. నేను ముందే చెప్పినట్లు నా ప్రయాణం మొత్తాన్ని ఎప్పుడూ చాలా గౌరవంతో మరియు నా హృదయంలో ఎంతో కృతజ్ఞతాభావంతో చూస్తాను అని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. కానీ రికార్డులు బద్దలు కొట్టడంలో బీస్ట్, కానీ ప్రవర్తనలో మాత్రం ఎంతో సాఫ్ట్ కదా. శిఖరాన ఉన్న ఒదిగి ఉండే ఆ లక్షణమే కోహ్లీని అందరిలో ఒక్కడం చేసింది. దట్ ఈస్ కింగ్ కోహ్లీ ఫర్ యూ. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్, క్రికెట్కి ఐకాన్ జై కోహ్లీ. యుగాలు మారినా తరాలు మారినా క్రికెట్ చరిత్రలో కింగ్ అనే టైటిల్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ మన విరాట్ కోహ్లీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.